ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య. కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆదిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ. సాగలి నిందకు సత్యము చాటగ కులసతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదై. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare, Hare Krishna, Hare Krishna.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయలోపక కదా నన్ను నొడబరపుచు పై పై కట్టేదు నా పలుకు చేయున నారాయణ. నిగమ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ. వివిధ నిర్బంధముల విడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా. దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ. హరే దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ. నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నారాయణ శ్రీమన్నారాయణ వేదనారాయణ వెంకటనారాయణ.
Hare
శ్రీరామ కోదండరామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళీ
ఖర్జూరాది ఫలముల కన్నను కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామమెంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ నీ పాపం కౌసల్యాదేవి తల్లడిల్లిపోతుంది. రాముల వారు వస్తుంటేనే పరిగెత్తుకుంటూ వెళ్ళే, నాయనా నువ్వు అడవులకు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఏం తప్పు చేశావని నిన్ను అడవులకు పంపిస్తున్నారు నాయన, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. మీ నాన్నగారు కైకేయిని పెళ్లి చేసుకున్న తరువాత నన్ను చూడటమే మర్చిపోయారు. ప్రజల్లో సమాజంలో భర్త భార్యను గౌరవిస్తే భార్యకు గౌరవం ఉంటుంది. భర్తే భార్యను సరిగా చూసుకోకపోతే సమాజం భార్యని సరిగా గమనించదు. సమాజం అలాంటి స్త్రీని పట్టించుకోదు. ఎందుకంటే భర్త ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు 10 మందిలో భార్యను గౌరవంగా పిలిస్తే, 10 మందిలో భార్యను గౌరవంగా సంబోధించినప్పుడు, భార్య చెప్పిన మాట కోసం తను ప్రవర్తిస్తున్నప్పుడు సమాజం అరేదే ఈమెకు తన భర్త దగ్గర ఇంత విలువ ఉంది కదా అని తోబుట్టువులు కానీ సోదరులు కానీ ఇంట్లో అత్త మామలు కానీ ఆ స్త్రీని గౌరవిస్తారు. అలా కాకుండా భర్తే భార్యను అవహేళన చేస్తే, భర్తే భార్యను సరిగా గౌరవించకపోతే, నేను కొన్ని ఇళ్లలో వెళ్ళి చూస్తుంటాను, భార్యను చూసే కదా అంటుంటారు అందరి ముందర. అది వాళ్ళకు తెలియకుండా చేస్తున్నటువంటి పెద్ద అపచారం. రామాయణం గాని చదివితే భార్యను ఎలా గౌరవించాలో తెలుస్తుంది. పాపం దశరథ మహారాజుకు కౌసల్యాదేవి మీద ఎంతో ప్రేమ ఉన్నా కైకేయి కోసం తనకు ఇష్టమైన 3వ భార్య ఎక్కడ కోప్పడుతుందో అని కౌసల్యాదేవి అంతఃపురానికే రావడం మర్చిపోయారు ఆయన. సమాజంలో ఆ అంతఃపురంలో కైకేయికి ఉన్నటువంటి గౌరవం రాజమాత అయినటువంటి కౌసల్యాదేవికి దొరకటంలే. కానీ పాపం ఆ తల్లి, నా కొడుకు జ్యేష్ఠ పుత్రుడు కదా, ఏదో ఓ రోజు రాజవుతాడు, తిరిగి రాజమాతగా నాకు సంఘంలో గౌరవం వస్తుందనే సంతోషంగా ఒక ఆశతో బతుకుతుంటే పిడుగు లాంటి వార్త వింటుంది. 14 ఏండ్లు రాజ్యాన్ని నుంచి భ్రష్టుని చేసి పంపిస్తున్నారంటే ఆ తల్లి కళ్ళగిల్లిపోతున్నాయన, నేను ఇక్కడ ఉండలేనయ్యా, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళిపో. మీ నాన్న దగ్గర నేను బ్రతకలేను, ఈ సమాజంలో నేను తలెత్తుకొని జీవించలేను. ఒక దూడ వెళ్ళిపోతుంటే ఆవు ఎలాగైతే అనుగమించి వెళ్ళిపోతుందో నేను మీ వెనక వచ్చేస్తాను నాయన. అప్పుడు రాముల వారు ఒక మాట అంటారు, అమ్మా యావజ్జీవతి కాకుత్సహ పితామే పరిపుష్యతి శుశ్రూష క్రీతాం తావత్ చైతన్యః సనాతనః. అమ్మా మన సనాతన ధర్మంలో ఒక ఆచారం ఉంది కదా, యావజ్జీవతి కాకుత్సహ, భర్త జీవించి ఉన్నంత కాలం, నాన్నగారు జీవించి
కాలం మనం శుశ్రూష చేయాలమ్మా. అలా చేయడం మన సనాతన ధర్మంలో వస్తున్నటువంటి ఒక ఆచారం. కైకేయ వంచిత రాజా మయీ చ అరణ్యం ఆశ్రయతే అవత్యాం పరితృప్త మానవం వర్తయిష్యతి. అమ్మా, నేనా అడవుల పట్టి వెళ్ళిపోతున్నా. ఏ జన్మలో ఏ పాపం చేశానో రావాల్సిన రాజ్యం రాకపోగా రాజ్య భ్రష్టుని చేసి అడవులకు పంపిస్తోంది. నేనంటే పంచ ప్రాణాలు నాన్నగారికి. నేను అడవులకు వెళ్ళిపోతే మీరు కూడా తండ్రి గారి దగ్గర లేకపోతే నాన్నగారు బతకలేరమ్మా. మీరు దయచేసి ఉండండి, నేను ఒప్పిస్తాను. పాపం కౌసల్యాదేవి ఎన్నో సార్లు చెప్పి చూస్తుంది వెళ్ళొద్దని. రాములు వారు ఒక మాట చెబితే మాటకు కట్టుబడేటటువంటి వ్యక్తి అని తెలుసుకున్నారు తల్లి. నాయనా శ్రీరామ, నేను నిన్ను అడవులకు పంపించకుండా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నేను నీ వ్యక్తిత్వాన్ని మర్చిపోయా. కన్న తల్లి ప్రేమ కదా. రాముడంటే ఒకే మాట, ఒకే బాణం. మాట కోసం ఎంత దాకైనా తెగించే తత్వం నీది. సరేనాయనా, నువ్వు బయలుదేరుతున్నావు. తొందరగా వెళ్ళి క్షేమంగా తిరిగిరా అని ఆ తల్లి చేసినటువంటి మంగళ శాసనాలే ఈనాటి మన ప్రవచన కార్యక్రమం. ఆ తల్లి తన కొడుకుని ఎలా అవుతే దీవిస్తుందో ఒక తల్లికి కానీ అర్థమవుతాయి. తన పిల్లల్ని ఎలా పెంచాలో ఒక తల్లికి అర్థమవుతుంది. ఆమె అంటుంది, ఆ శ్రీరామచంద్రుడు బయలుదేరిపోతుంటే ఆయన రామ, ఏ ధర్మాన్ని కోసమైతే నువ్వు రాజ్యాన్ని వదిలి అడవులకు వెళుతున్నావు, యం పాలయసి ధర్మంతం దృత్యాచర్యమేన చ సవై రాఘవ శాంతులా ధర్మస్థోమభిరక్షతు. ఏ ధర్మం కోసం, ఏ న్యాయం కోసం నువ్వు రాజ్యాన్ని వదిలేసి అడవులకు పోతున్నావో ఆ ధర్మం నిన్ను రక్షించుగా. మొట్టమొదటి మాట మాట్లాడుతుంది ఆయన, ఒక వ్యక్తిని రక్షించాలంటే ధర్మమే రక్షించాలి. ధర్మో రక్షతి రక్షణ. అందుకే అన్నారు మన పెద్దలు, ధర్మో హంతో హతోభవంతి. ధర్మాన్ని ఎవరైనా చంపాలని చూస్తే ఆ చంపబడిన ధర్మం ఆ చంపిన వ్యక్తిని చంపేస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షక. ధర్మాన్ని రక్షించినప్పుడు ఆ ధర్మమే ఆ వ్యక్తిని కాపాడుతుంది అని. ఎం పాలయసి ధర్మంత్వం ద్వితీయాచర్యమేన చ సవై రాఘవ శార్దూలా ధర్మస్థోమభిరక్షతు. పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా తదా. ఆ తల్లి అంటోంది, నాయనా శ్రీరామ, ఇంతకాలం నీ తండ్రికి చేసినటువంటి సేవలు, పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా తదా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షిత. ఈ శ్లోకాన్ని కానీ మనం బాగా విశదీకరించి చూస్తే ఒక వ్యక్తిని నిజంగా రక్షించేది ఏమి అని తెలుస్తుంది. ఆ తల్లి అంటోంది, పితృ శుశ్రూషయా పుత్ర. నాన్న, ఓ రామ, ఇంతకాలం మీ నాన్నగారికి నువ్వు చేసినటువంటి సేవలు, తండ్రిని సాక్షాత్ భగవంతుడుగా భావించి చేసినటువంటి మీ పరిచర్య, తల్లినైనటువంటి నాకు నువ్వు చేసినటువంటి సేవలు, నీ పినతల్లులకు చేసినటువంటి సేవలు, అంతేకాదు సత్యేన చ మహాబాహో. ఇంతకాలం జై శ్రీరామ్. ఈ శ్లోకాలు ఎవరైనా వింటున్నారంటేనే వాళ్ళ మనసులు తొందరలో తేలిక పడతాయి. ఎందుకంటే ఇది నా పోటీ కూడా రాసిన శ్లోకాలు కాదు, సాక్షాత్ వాల్మీకి మహర్షి బీజాక్షరాలను చేర్చి కూర్చి రాసినటువంటి ఈ శ్లోకాలు విన్నంత మాత్రం చేత శుభం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతారు. కౌసల్యాదేవి ఎదురుగా నిలబడినటువంటి రాముడు అంటోంది, పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా తదా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షిత. నీ తండ్రి గారికి నువ్వు ఇంతకాలం చేసిన సేవలు, నీ తల్లినైన నాకు నువ్వు చేసినటువంటి సేవలు
సత్యాన్ని ప్రాణంగా భావించి పాటించేటటువంటి నీ వ్యక్తిత్వం నీ వెనకనే వస్తుంది నాయన. నిన్ను ఆపద వేళ ఆ యొక్క ప్రమాదాలు పొంచి ఉండి ప్రమాదాలు నిన్ను దాడి చేయబోతుంటే నీవు చేసిన ఈ సేవ, ఈ శుశ్రూష, ఈ సత్యవ్రతం వెంటనే అప్రమత్తమై నిన్ను కాపాడుతాయి నాయన. నువ్వు ఆయుష్మంతుడవుతావు, దీర్ఘాయుష్మంతుడవుతావని తల్లి బిడ్డను ఆశీర్వదిస్తోంది. ఈ విషయం ప్రతి ఒక్క తల్లి తెలుసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలియచేస్తే వాళ్ళల్లో రాముల వారి వ్యక్తిత్వం వారి హృదయంలో చెరగలేనటువంటి ముద్రను వేస్తుంది. వారు జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎదుగుతారు. ఆ తల్లి నువ్వు ఆయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని మాత్రమే చెప్పటంలే, ఎందుకు ఏమి అనే విషయాన్ని ముందుగా తెలియజేస్తుంది. పితృ శుశ్రూషయా పుత్ర మాతృ శుశ్రూషయా తదా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షిత. మామూలుగా పల్లెటూర్లలో ఒక మాట ఉంది. ఇది తమిళ దేశం కాబట్టి ఓ మాట తమిళ్లో కూడా చెప్తారు. వాండు పేసి కన్నా వాయు పేసి ముఖ్యం అని చెప్పడం మన పూర్వీకులు పెద్దలు చెబుతుంటారు. అయ్యా, ఒక వ్యక్తి ఒక మాట కానీ ఇస్తే ఆ మాట కోసం ఎంతలాగైనా అడగతారు. మనిషికి మరణం ఉంది కానీ ఇచ్చిన మాటకు మాత్రం ఉండదు. ఇది రామాయణం చెబుతున్నటువంటి నీతి. ఇక్కడ ఎందుకు కౌసల్యాదేవి అలా చెబుతుందంటే, ఎవరికైతే ఈ 3 లక్షణాలు ఉంటాయో, తల్లిని గౌరవించడం, తండ్రి గారికి శుశ్రూష చేయడం, సత్యాన్ని మాట్లాడటం అనే ఈ 3 లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అల్పాయుష్కుడుగా ఈ భూమిపైకి వచ్చిన ఈ 3 లక్షణాలను కానీ ఉంటే ఆ వ్యక్తి నిండు 100 ఏళ్ళు జీవిస్తాడు. ఇది సత్యం. మీకు ఇక్కడే కంచి పీఠం ఉంది. జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి కంచి పీఠానికి 68వ పీఠాధిపతిగా, నడిచే దైవంగా, నడమాడు దైవం అని తమిళ దేశంలో చెప్పేటటువంటి శ్రీ 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 మహాపిరివ శంకర జగద్గురు ఆ చంద్రశేఖరేంద్ర మహాస్వామి గారు ఒకసారి భక్తులకు తీర్థం ఇస్తున్నారు. మామూలుగా కంచి మఠంలో చాలా మంది భక్తులు కొడుకు తీరేటటువంటి వారు ఆయన ఉన్నారంటే, ఒకరోజు ఆయన తీర్థం ఇస్తున్నారు. ఎవరికి? అక్కడ వస్తున్నటువంటి భక్తులకు అందరికీ తీర్థం ఇస్తుంటే ఒక్కసారిగా మహాప్రియ తన పక్కలో తన అంతేవాసి రాము అని ఒక ఆయన ఉంటారు. ఆయన అంతేవాసి రాము ఇక్కడ రాని పిలిచి, అదిగో ఆ వరుసలో 15వ సంఖ్యలో ఒక 20 ఏళ్ల కుర్రాడు నిల్చుకో ఉన్నాడు, చూసావా? చూశాను పెరివా. నువ్వు వెంటనే వెళ్ళి పక్కనే ముదిలియారు దుకాణం ఉంది మఠం దగ్గర, అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తికి సరిపడేటటువంటి ఒక చొక్కా, ఒక ప్యాంటు తీసుకొని తొందరగా రా. సరే పెరివాడిని వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం రాము వస్తే, ఈ మధ్య కాలంలో ఒక కొత్తగా ఒక వస్త్రం వచ్చింది, దాని పేరు తెలుసా అనుకుంటాడు. తెలుసుడు పెరివా, ఏం చెప్పు? పొగి కాక. ఓ బేష్. ఆ తరగతికి చెందినటువంటి ఒక మంచి బట్టను తీసుకొని తొందరగా రా. ఇతను తొందరగా వెళ్ళి 10 నిమిషాల్లో తీసుకువచ్చి ఆ బట్టను తీసుకొస్తుంటే, నువ్వు ఒక వెదురు పళ్ళెం తీసుకురా. ఆ వెదురు పళ్ళెంలో పండ్లన్నీ ఉంచి ఈ బట్టలో ఆ పండ్లపై ఉంచి ఆ బట్టలపై ఒక పూర్ణ పొలం నుంచి తీసుకురా. పరిగెత్తుకుపోతుంటే రాము మళ్ళీ రా అంటాడు. వస్తే లోపలికి వెళ్ళి పీఠాధిపతి ఆశ్రమంలోకి వెళ్ళి, పెరివాకు కావాలా 6,700 రూపాయల ధనం కూడా తీసుకువచ్చి ఈ బట్టలతో పాటు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఈ రాముకి ఏమి అర్థం కావటం, ఏమి జరుగుతోంది? ఎవరో ఒక పిల్లోడు వరుసలో ఉన్నాడు, బట్టలు తెమ్మన్నారు. వెళ్తుంటే పిలిచి, మామూలు బట్ట కాదయా, కాకుండా మంచి శ్రేణికి చెందిన బట్ట తెమ్మన్నాడు. సరే తీసుకువస్తుంటే ఏదో 1000 రూపాయలు, ఆ రోజుల్లో 6,700 అంటే ఇప్పుడు 20,000 రూపాయలు, 6,700 అని గారు చెప్తున్నారు. ఏమి అర్థం కాదు. కానీ మహా పెరియ మాట్లాడితే
మహాశివుడు మాట్లాడినట్టే ఎందుకు ఏమని మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండేదిగా. ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి దీంట్లో నుంచి 6,700 రూపాయలు తీసుకువచ్చి ఆ పల్లెల్లో పెట్టి పెరివారి దగ్గర 2 చేతులు కట్టుకొని కొద్ది ఆ పిల్లవాడి వచ్చి తీర్థం ఇచ్చాడు మహాపెరివ. ఆ పిల్లవాడికి ఏమి తెలియదు ఇచ్చాడు. నమస్కారం చేశాడు. రాము అయ్యా మైక్ పని చేయటం లేదు మళ్ళీ. అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులను సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం.